హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం. గైస్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేసి మనం ప్రాఫిట్ పొందాలని తెలియచేయడానికినే పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ ఛానల్ ని నేను క్రియేట్ చేసినాను. పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఈ ఛానల్లో రెండు స్టాక్ల గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం గైస్. ఆ స్టాక్ ని ఏ విధంగా మనం కొనుగోలు చేసుకోవాలి, ఇందులో టార్గెట్ ఎంత పెట్టాలి, దాంతో పాటు స్టాప్ లాస్ ఒకవేళ మనం నష్టం వస్తే ఎంత, ఏ ప్రైస్ కి మనం ఎగ్జిట్ అయిపోవాలని మనం పూర్తిగా వివరంగా ఈ స్టాక్ లో అంటే ఈ వీడియోలో మనము తెలుసుకున్నాము ఆ రెండు స్టాక్ల గురించి. అదేవిధంగా ఈ వీక్ లో కూడా ఒక స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేయబోతున్నాం గైస్. కానీ మన వాళ్ళు చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు స్టాక్ మార్కెట్ లో నష్టమా అనేది ఎక్కువగా ఉంటారు, ప్రాఫిట్ లో చాలా తక్కువ మంది ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే గైస్, మనం స్టాక్ మార్కెట్ లో మనం ఎడ్యుకేషన్ తీసుకోవాలి. అంటే స్టాక్ ని ఏ విధంగా మనం అనాలిసిస్ చేయాలో అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మీకు స్టాక్ మార్కెట్ లో నష్టం అనేది ఉండదు గైస్. స్టాక్ మార్కెట్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానని మీరు ఎవరికైనా చెప్పినారంటే వాళ్ళు ఖచ్చితంగా మీ పైన ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే గైస్, మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లో అనాలిసిస్ చేసుకునేది నేర్చుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి. అదే గైస్, స్టాక్ మార్కెట్ లో టెక్నికల్ పరంగా ఏ విధంగా మనము స్టాక్ ని అనాలిసిస్ చేసుకోవాలి నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను. అయితే గైస్, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే గైస్, మనం ప్రతి వీక్ ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటాము. అదే విధంగా ఈ వీక్ లో కూడా ఒక స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేయబోతున్నాము గైస్. మిగతా ఛానల్లో అంటే మిగతా ఎపిసోడ్లో రెండు స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఇది థర్డ్ ఎపిసోడ్ అవుతుంది గైస్. ఈ థర్డ్ ఎపిసోడ్లో థర్డ్ స్టాక్ గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాం గైస్. కానీ ఆ డిస్కషన్ చేసే ముందు ఈ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి హెల్ప్ఫుల్గా అవుతుంది. అయితే గైస్, మనం స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో రెండు స్టాక్ల గురించి టెక్నికల్ అనాలిసిస్ మనం చేసి చూపించాము. ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ పరంగా స్టాక్ ఏ విధంగా తీసుకోవాలి అది ఆల్రెడీ మనము అనాలిసిస్ చేసినాము. కానీ ఇప్పుడు ఈ వీక్లో మనం అనాలిసిస్ చేసే స్టాక్ గైస్, అది మనం టెక్నో ఫండా అంటే టెక్నికల్ పరంగా కూడా మనం అనాలిసిస్ చేస్తాము. దాంతోపాటు ఫండమెంటల్ కూడా అనాలిసిస్ కొద్దిగా చేద్దాము. అయితే గైస్, ఇప్పుడు ఈ వీక్లో మనం తీసుకునే స్టాక్ పేరు గైస్ పీబీ ఫిన్టెక్ అంటే పాలసీ బజార్. ఈ స్టాక్ని మనము ఈ వీక్లో మనం తీసుకున్నాము. అయితే గైస్, ఈ స్టాక్ని మనం ఫండమెంటల్గా చూద్దాము. ఎందుకు తీసుకున్నాము అంటే మార్కెట్ క్యాపిటల్ ఈ కంపెనీది పాలసీ బజార్ మార్కెట్ క్యాపిటల్ గైస్ 35,170 crores. ఇది చాలా పెద్ద క్యాపిటల్, మార్కెట్ క్యాపిటల్ ఉంది గైస్. దాంతోపాటు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే ఏదైతే నడుస్తుందో అంటే క్లోజింగ్ ఇచ్చింది ఈరోజు 781 రూపీస్. और మన 52 వీక్ హై స్టాక్ 789 అంటే 789 రూపీస్. దాంతోపాటు 52 వీక్ లో ఎంత ఉంది గైస్ 356 రూపీస్. అంటే గైస్, ఈ స్టాక్ చాలా వొలటిలిటీగా ఉంది. అంటే ఒక్క సంవత్సరంలోనే 356 నుంచి ఆల్రెడీ 789 హైక్కి వచ్చేసింది. అయితే ఇదే విధంగా మనం ఈ స్టాక్ని కొద్దిగా అనాలిసిస్ చేద్దాం గైస్. ఎందుకంటే మిగతా డేటా దీంట్లో ఎక్కువగా లేదు, మనకు ఎక్కువగా మనం స్టడీ చేయలేము. వేరే స్టాక్లో వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా మనకు డేటా లభిస్తుంది. ఎందుకంటే ఈ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే స్టాక్ మార్కెట్లో వచ్చింది కాబట్టి మన దగ్గర ఎక్కువ మొత్తంగా డేటా లేదు. పాలసీ బజార్ స్టాక్ పి మనకు ఇప్పుడు ప్రస్తుతానికి విజిబుల్ లేదు గైస్. కానీ డెట్ అయితే ఆల్రెడీ ఈ కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీగా కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ క్యాపిటల్ 35,000 crore ఉంది. దాంతోపాటు డెట్ అనేది 227 crores, అంటే నథింగ్ లాగానే. అదేవిధంగా గైస్, మనం ఈ స్టాక్ గురించి ఒకవేళ మనం ప్రమోటర్ హోల్డింగ్గా మనం చూద్దామంటే ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పబోతున్నాను గైస్. ఈ స్టాక్ మనం 3 monthsలోనే రిటర్న్ ఎంత వచ్చిందంటే చూడండి ఒకసారి. 3 monthsలో 30.8% రిటర్న్. ఇది మామూలు రిటర్న్ కాదండి, ఇది చాలా మంచి రిటర్న్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎఫ్ఐ వాళ్ళది చూద్దాం గైస్. 2021 డిసెంబర్లో 16.29%, మార్చ్ 2022లో 17.74%, దాంతోపాటు జూన్ 2022లో 19.73%, దాంతోపాటు సెప్టెంబర్ 2022లో 17.91, డిసెంబర్ 2022లో ఆల్రెడీ ఎక్కువ మొత్తాన ఇక్కడ జంప్ అయ్యింది వాళ్ళ ప్రమోటర్ హోల్డింగ్
షేర్ హోల్డింగ్ 47.99%. ఇది మామూలు పర్సంటేజ్ కాదండి, ఇది మైండ్ బ్లోయింగ్ పర్సంటేజ్. అయితే ఇప్పుడు మార్చ్ 2023లో 50.41%. దాంతోపాటు జూన్లో కొద్దిగా తగ్గింది, కానీ 49.6%. ఇది మామూలుగా షేర్ హోల్డింగ్ కాదండి, ఇది జబర్దస్త్ షేర్ హోల్డింగ్. అయితే ఈ స్టాక్ని మనము ఆల్రెడీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లా మనం చూసినామంటే చాలా బాగుంది. దాంతోపాటు మన డిఐఎఫ్స్ వాళ్ళు డిఐ వల్ల షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు గమనించండి, 2021 డిసెంబర్లో 9.39%, మార్చ్లో 9.15%, 15%, జూన్లో 8.08%, మళ్ళీ సెప్టెంబర్లో 9.97%, డిసెంబర్ 2022లో 14.9%. ఆల్రెడీ ఇక్కడ ఒక 50% ఆల్రెడీ వాళ్ళు ఇంక్రీజ్ చేసేసారు గైస్. దాంతోపాటు మార్చ్ 2023లో 13.97%, ఇప్పుడు జూన్లో ప్రస్తుతం 15.33%. ఆల్మోస్ట్గా మనము షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినామంటే గైస్, ఎఫ్ఐ వాళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చాలా జబర్దస్త్గా ఉంది. కాబట్టి ఎఫ్ఐ వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రంటే ఈ కంపెనీ మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు స్టాక్ని మనము టెక్నికల్ పరంగా కూడా ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం గైస్. ఈ స్టాక్ని ఎందుకు టెక్నికల్ పరంగా మనం తీసుకున్నాం అనేది ఇక్కడ ఒక మీకు లైన్ డ్రా చేసి చూపిస్తాను గైస్. ఈ లైన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ స్పాట్లో దీనికి మనము రెసిస్టెన్స్ అంటాము. ఆల్రెడీ ఒక్క నిమిషం, ఈ ప్రైస్ ముందు అయితే గైస్ ఇక్కడ మనం ఈ స్టాక్ని ఇక్కడ నేను హరిజెంటల్ లైన్ ఆల్రెడీ డ్రా చేసేసినాను ఇప్పుడే. అయితే ఇటు నుంచి ఈ స్టాక్ కంప్లీట్గా ఈ విధంగా మనం చూసినామంటే చూడండి, ఈ విధంగా దీనికి మనము రౌండింగ్ బాటమ్ అంటాం గైస్. ఎప్పుడైతే రౌండింగ్ బాటమ్ ఈ విధంగా ప్యాటర్న్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అటువంటప్పుడు ఈ స్టాక్లో మంచి బూమ్ వచ్చేస్తుంది. ఏ విధంగా వస్తుందంటే గైస్, ఒకసారి ఇప్పుడు ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ కొద్దిగా రిట్రేస్మెంట్ అవుతుంది ఒకసారి, కానీ దాని తర్వాత మనం దానికి ఈ విధంగా పోయి మళ్ళీ ఇక్కడ ఇట్లా వచ్చిందంటే మనం దీనికి ఇంకొక ప్యాటర్న్ బట్టి చెప్పవచ్చు గైస్. దీనికి కప్ అండ్ హ్యాండల్. అయితే ఫస్ట్ కప్పు తయారవుతుంది, దాని తర్వాత కప్పు నుంచి కింద హ్యాండల్ లాగా తయారయ్యి ఈ స్టాక్ మళ్ళీ జంప్ అవుతుంది. అయితే ఈ స్టాక్లో మనము ఏ ప్రైస్కు కొనుగోలు చేసుకోవాలో అది కూడా మనం అనాలిసిస్ చేద్దాం గైస్. అయితే ఇప్పుడు కరెంట్ ప్రైస్ అయితే నడుస్తుందో 781 to 710 ఈ ప్రైస్ లోపు మనం ఈ స్టాక్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ స్టాక్ పెరిగి ఉంది కాబట్టి ఒకవేళ ఈ నెక్స్ట్ ఈ వీక్లో ఎక్కడైతే లో ఉందో ఈ లోకు టచ్ అయ్యేంత వరకు మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం మనం ఈ స్టాక్లో 700కు వచ్చినప్పుడు కూడా మనం దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు. కానీ యాక్చువల్లీ మనం ఇప్పుడైతే ఏదైతే కరెంట్ ప్రైస్ నడుస్తుందో ఆ ప్రైస్కి మనం కూడా తీసుకున్నా కూడా మనకు ఈ స్టాక్లో మంచి బెనిఫిటే ఉంటుంది. ఒకవేళ మనం 781కి తీసుకున్నామంటే కూడా గైస్ దీంట్లో మనకు స్టాప్ లాస్ అనేది వచ్చేస్తుంది. ఈ లెవెల్లో ఎప్పుడైతే దీనికన్నా కిందికి ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనం దీంట్లోకించి ఎగ్జిట్ అయిపోతాము. అంటే సుమారుగా ఈ స్టాప్ లాస్ ప్రైస్ ఎంత ఉంటుంది గైస్ అంటే, స్టాప్ లాస్ ప్రైస్ 685 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది. బయింగ్ ప్రైస్ 781 గైస్. ఆర్ టార్గెట్ అయితే మనకు వచ్చేస్తుంది గైస్ 1100 అండ్ 1100 టార్గెట్ కూడా మనకు మంచి టార్గెట్ దొరుకుతుంది గైస్. కాబట్టి మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి ప్రాఫిట్ పొందగలుగుతాము. అయితే గైస్ ఆ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము. అయితే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్లో మనం కలుద్దాం గైస్. అంతవరకు బాయ్.